హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. లైవ్లోనే చంద్రబాబు చావు గురించి మాట్లాడారండి. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చంద్రబాబుకు ప్రాణహాని, లైవ్లోనే ఈసారి మిస్ అవ్వడం అంటూ వ్యాఖ్యలు. సో ఈ టీవీ లైవ్లోనే అయితే ఈసారి ఇలాంటి వ్యాఖ్యలు అయితే రావడం జరిగిందండి. ఎందుకు ఏమిటనేది తెలుసుకుందాము. సో చంద్రబాబుకు తీవ్ర ప్రమాదం, టెన్షన్లో పార్టీ నేతలు. ఎన్నికల్లో ఓడిపోయారన్న కోపమో తెలియదు కానీ ఒక వ్యక్తి పట్ల కక్ష ఎందుకో, లైవ్లో అంత కక్ష ఎందుకో మరి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చావు గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని అయితే అనక మానడం తప్పడం లేదండి. ఎందుకంటే సాక్షి ఛానల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అని చెప్పుకునే, ప్రతినిధి అని చెప్పుకునే నాగార్జున యాదవ్ గారు లైవ్లో ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. ఒకప్పుడు అలిపిరిలో చంద్రబాబు గారు మిస్ అయ్యారు, అంటే తప్పించుకున్నారు. ఈసారి వెంకటేశ్వర స్వామి తప్పించాడు అని అన్నారు. దాని అర్థం ఏంటి? చంద్రబాబును వారే చంపాలని చూస్తున్నారా, లేదా ఆయన చావునేమన్నా వారు కోరుకుంటున్నారా? మరి వారి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఏది నిజం అనుకోవాలో. ఇప్పుడు రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణం అని జగన్ ఎప్పుడూ చెప్పేవారు. కానీ మరి అధినేత మాటల్ని పాటించాల్సిన కనీస బాధ్యత పార్టీ నేతలకు లేదా? ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అన్నయ్య పాత్రుడు జగన్ గురించి రాజకీయంగా చంపాలి, అంటే రాజకీయకరంగా చంపాలి అన్నందుకే జగన్ పైన హత్య ప్రయత్నం అని చెప్పేసి సాక్షిలో ఊదరగొట్టారు కదా. మరి లైవ్లో ఈసారి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఈసారి తప్పించుకోలేరు చావు నుంచి అన్నప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు సరైన సమాధానం చెప్పరని ధీమాన డిబేట్లు పెట్టి నానా హడావిడి చేసే ఛానల్స్ ఎవరిని స్టూడియోలోకి పిలుస్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. మరి ఎవరు పడితే వారిని పిలిచి వారి చేత నోటికి వచ్చినట్లు వాగేలా చేస్తే ఎవరికి నష్టము? కనీసం ఇప్పుడు కూడా జగన్ నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, రాజకీయంగా ఎదగాలనే ఒక్క రాజకీయాల్లో ఎప్పుడూ రాజకీయంగానే ఎదగాలి కానీ వ్యక్తిగతంగా ఏవి తీసుకోకూడదని ఒక ట్వీట్ కూడా వేయలేదని వార్తలు వస్తున్నాయండి. మరి జగన్ ఎలాంటి రాజకీయాలకు బీజం వేస్తున్నట్లు అని కూడా కొందరు అయితే ఆలోచిస్తున్నారు. సో ఇది లైవ్లో ఈ మటుకు వచ్చింది కాబట్టి ఒక టీవీ ఛానల్లో, సో దీనిపైన స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. జగన్ గారికి కానీ ప్రతినిధులు ఎవరైనా సరే, వైసీపీ తరఫున, పార్టీ తరఫున లీడర్స్ ఎవరో ఒకరు పెద్ద దీని గురించి స్పందించి, సో రాజకీయాల్లో రాజకీయకంగానే ఎదగాలి కానీ ఇలా పర్సనల్గా ఎవరు ఏమి అటాక్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు గెలిచినా ఎవరు ఓటమి ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే సో గెలిపోవటంలు అనేవి సహజమే. కాబట్టి ఇందులో వ్యక్తిగతంగా వెళ్ళడానికి ఎటువంటి స్కోపు ఉండకూడదు అనైతే ఆలోచన ధోరణి ఉంటే ఆ విధంగా వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.